వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ముఖ్యంగా బన్నీ రామ్ చరణ్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెగా సామ్రాజ్యం పైన సెన్సేషనల్ కామెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఐకాన్ స్టార్ నోట మెగా పవర్ స్టార్ మాట అని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాను ఊపేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ మాట అసలు ఏంటి సోషల్ మీడియాను ఊపేస్తున్నటువంటి వార్త ఏంటనగా మనం చూసినట్లయితే ముఖ్యంగా పుష్పరాజు ప్రస్థానం. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా మెరిశాడు. నేడు నేషనల్ అవార్డు గ్రహీతగా ఎదిగాడు. చిరంజీవి అడుగు జాడల్లో నడిచినటువంటి బన్నీ తన విజయాల వెనుక మెగాస్టార్ ఉన్నారనేది కూడా పచ్చి నిజమేనండి. ఇది 100% మనం చెప్పాల్సిందే. డ్యాన్స్లో అలాగే గ్రేసు నటనలో ఇక్కడ మంచి ఫేస్ అంతా మెగాస్టార్ ఇన్స్పిరేషన్ అని గర్వంగా చెబుతూ ఉంటాడు మన పుష్పరాజ్, బన్నీ, అల్లు అర్జున్ అని కూడా చెప్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ముఖ్యంగా చరణ్ అంటే మక్కువే, కానీ రామ్ చరణ్ నా ప్రాణం అంటే నా ప్రాణం కంటే ఎక్కువ. ఇది సినిమా డైలాగ్ కాదు, చరణ్ మీద బన్నీకి ఉన్నటువంటి అసలైనటువంటి ప్రేమకు నిదర్శనం. ఒక హీరోగా కాదు, ఒక అభిమానిగా చెబుతున్న చరణ్ నంబర్ 1 ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్న మొదటి వ్యక్తిని నేనే అంటూ కూడా బన్నీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయిపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ధ్రువతారలా చరణ్ ఉంటాడు అని కూడా చెప్పుకొచ్చారు. అంటే బన్నీ 1000 ఏళ్ల దీవెన ఉంటుందని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రేంజ్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ స్థాయికి చరణ్ ఎదగాలి అని వెళ్తున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. రాబోయే 25 ఏళ్ళు చరణ్ ఒక ధ్రువతారలా వెలగాలని బన్నీ ఆకాంక్షించాడు. మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని దగ్గోలు పెట్టినటువంటి వారికి అల్లు శిరీష్ పెళ్లిలో వీరు కలిసి ముచ్చటించుకున్న దృశ్యాలు గట్టిగానే సమాధానం మనకు ఆ ముచ్చటించినటువంటి ముచ్చట్లో తెలిసిపోతుంది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చరణ్ నంబర్ 1 కావాలని బన్నీ చేసినటువంటి కామెంట్స్, అలాగే అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య గొడవలు ఉన్నాయనే దానికి మొన్న అల్లు శిరీష్ పెళ్లి వేడుకల్లో వీరు ముచ్చటించుకుని వీరు కలిసి ఉన్నటువంటి తీరు ఆ ప్రశ్నలన్నింటికీ అబద్ధాలు అన్నట్టుగా కూడా కొట్టిపారేసిందని కూడా చెప్తారు. మరి బన్నీ కామెంట్స్, చరణ్ పైన చేసినటువంటి కామెంట్స్ పైన మీరు ఏమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకూడదు. వీళ్ళిద్దరిలో మీ అభిమాన హీరో ఎవరనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు ఇలాంటివి తీసుకొస్తుంది రాజహంస టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకూడదు.